చెప్పాడు, నిన్ను చేర్చుకోకపోతే అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనం వింటున్నాం. ప్రపంచానికి సువార్త వెళ్ళిపోతుంది. ప్రపంచానికి, దేశ నలుమూలల సువార్త వెళ్తా ఉంది. ఎందరో ప్రభు నమ్ముకొని రహస్యంగా క్రైస్తవాన్ని, రహస్యంగా క్రీస్తుని వెంబడిస్తూ, రహస్యంగా ప్రభును అంటుపట్టబడి, ఈరోజు నువ్వు రహస్యంగా ఉండాల్సిన పని లేదు. ప్రభు రాబోతున్నాడు. మేడల మీద, మిద్దెల మీద ప్రకటించబడుతుంది దేవుని స్వార్థ. అనేకులకు స్వార్థ వినపడుతుంది. టీవీలలో, సెల్ ఫోన్లలో అంత దేవుని వాక్యం వినపడుతుంది. నువ్వు నమ్మితే రక్షణ. తలలు చిన్న ప్రార్థన చేస్తాం. నువ్వు దేవుని గణపరిచినట్టయితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుని మాటలకు నువ్వు విధేయత చూపిస్తే నీకు దీవెన, నీ కుటుంబానికి దీవెన, నువ్వు చేసిన పనిలో దీవెన, ఆశీర్వాదం, దేవుని దీవెన నీకు ఉంటుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. నువ్వు పట్టుకున్న పనిని, వ్యతిరేకతలు అన్ని తొలగించి నీకు సహాయం చేస్తాడు ఆయన. యేసు ప్రభు అన్నాడు, నాకు తల వాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు అన్నాడు. నిజంగా బెత్లెహేము అనే ప్రాంతంలో ఆయన పుట్టినప్పుడు పశువుల శాలలో ఈరోజు ఒక యాత్ర స్థలంగా, ఒక ఆశీర్వాదకరమైన స్థలముగా మార్చబడింది. ఒకరోజు యేసు ప్రభుకు స్థలం ఇవ్వలేదు. ఈరోజు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు అక్కడికి చేరుపు యాత్ర స్థలంగా మార్చబడింది. ఒక ఆశీర్వాదకరమైన స్థలముగా మార్చబడి, ఈరోజు తల్లి, చెల్లి, అక్క ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ప్రభు రాబోతున్నాడు. నువ్వు ప్రభు వచ్చిన వాస్తవాన్ని నమ్మి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, నా కోసమైన బలిపడు మరణించాడు, తిరిగి లేచాడని నమ్మి నువ్వు విశ్వసించగలిగితే నీకు రక్షణ. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ క్షణంలో నిన్న వర్తమానాన్ని మీరు దీవించి ఆశీర్వాదించాలి. మా ముందు వచ్చినటువంటి ప్రభా, నేను నీ పరిశుద్ధమైనటువంటి ప్రభా నీ యొక్క శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడని చెప్పాడు. నిన్ను చేర్చుకోకపోతే అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనం వింటున్నాం. ప్రపంచానికి సువార్త వెళ్ళిపోతుంది. ప్రపంచానికి, దేశ నలుమూలల సువార్త వెళ్తా ఉంది. ఎందరో ప్రభు నమ్ముకొని రహస్యంగా క్రైస్తవాన్ని, రహస్యంగా క్రీస్తుని వెంబడిస్తూ, రహస్యంగా ప్రభును అంటుపట్టబడి, ఈరోజు నువ్వు రహస్యంగా ఉండాల్సిన పని లేదు. ప్రభు రాబోతున్నాడు. మేడల మీద, మిద్దెల మీద ప్రకటించబడుతుంది దేవుని స్వార్థ. అనేకులకు స్వార్థ వినపడుతుంది. టీవీలలో, సెల్ ఫోన్లలో అంత దేవుని వాక్యం వినపడుతుంది. నువ్వు నమ్మితే రక్షణ. తలలు చిన్న ప్రార్థన చేస్తాం. నువ్వు దేవుని గణపరిచినట్టయితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుని మాటలకు నువ్వు విధేయత చూపిస్తే నీకు దీవెన, నీ కుటుంబానికి దీవెన, నువ్వు చేసిన పనిలో దీవెన, ఆశీర్వాదం, దేవుని దీవెన నీకు ఉంటుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. నువ్వు పట్టుకున్న పనిని, వ్యతిరేకతలు అన్ని తొలగించి నీకు సహాయం చేస్తాడు ఆయన. యేసు ప్రభు అన్నాడు, నాకు తల వాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు అన్నాడు. నిజంగా బెత్లెహేము అనే ప్రాంతంలో ఆయన పుట్టినప్పుడు పశువుల శాలలో ఈరోజు ఒక యాత్ర స్థలంగా, ఒక ఆశీర్వాదకరమైన స్థలముగా మార్చబడింది. ఒకరోజు యేసు ప్రభుకు స్థలం ఇవ్వలేదు. ఈరోజు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు అక్కడికి చేరుపు యాత్ర స్థలంగా మార్చబడింది. ఒక ఆశీర్వాదకరమైన స్థలముగా మార్చబడి, ఈరోజు తల్లి, చెల్లి, అక్క ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ప్రభు రాబోతున్నాడు. నువ్వు ప్రభు వచ్చిన వాస్తవాన్ని నమ్మి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, నా కోసమైన బలిపడు మరణించాడు, తిరిగి లేచాడని నమ్మి నువ్వు విశ్వసించగలిగితే నీకు రక్షణ. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ క్షణంలో నిన్న వర్తమానాన్ని మీరు దీవించి ఆశీర్వాదించాలి. మా ముందు వచ్చినటువంటి ప్రభా, నేను నీ పరిశుద్ధమైనటువంటి ప్రభా నీ యొక్క శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడని